హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 201వ భాగం. ఉన్నట్టుండి ఆఫీస్ వర్క్ అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక్కో మాట కూడా పలుక్కుంటూ మీ అమ్మని కలిశావా అని అడిగింది గాయత్రి. 20 ఏళ్లుగా నన్ను పెంచావన్నావు, మరి నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదమ్మా అని అడిగితే, ఉంది కాబట్టి నువ్వు నా దగ్గర దాస్తున్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అంది గాయత్రి. నేనేంటో నీకు పూర్తిగా తెలుసు కదమ్మా, ఇందులో తెలుసుకోవడానికి ఏముంది అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతుంటే తన మాటలకి అర్థమేంటో అర్థం కాక విస్మయంగా చూస్తుండిపోయింది గాయత్రి. నవ్వుతూ వెళ్లిన అభిరామ్ పెదవులు కోపంతో బిగుసుకుంటుంటే డైరెక్ట్ గా రాఘవ మీనాక్షిల గదిలోకెళ్లాడు అభిరామ్. గోడకు వేలాడదీసిన పెద్ద ఫోటోలో రాఘవ మీనాక్షి మెడ చుట్టూ చేతులేసి తల పైకెత్తి అతని ముఖంలోకి అందంగా నవ్వుతూ చూస్తుంది మీనాక్షి. ఆ ఫోటో చూసిన ఎవ్వరికైనా చూడముచ్చటైన జంట అనిపించక మానరు. ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చిన అభిరామ్ వణుకుతున్న చేత్తో మీనాక్షి ఫోటోను తడుముతూ అదురుతున్న పెదవులతో అమ్మా అని పిలుస్తుంటే మొట్టమొదటిసారి తన కొడుకు పెదవుల వెంట వచ్చిన పిలుపుకి ఆ ఫోటోలోనే ఉన్న రాఘవ ఆత్మ క్షణంలో ఫోటోలో నుండి బయటకొచ్చింది. కన్నీళ్లతో, అమ్మా చూసావా, అందరూ నిన్ను గురించే అడుగుతున్నారు, నువ్వెక్కడున్నావో తెలుసుకోమంటున్నారు, నేను నిన్ను కలిశానా అని అడుగుతున్నారు. ఏం చెప్పాలమ్మా వాళ్ళకి? నేను ఎలాంటి పరిస్థితుల్లో చూశానో వాళ్ళకి చెప్పనా? 20 ఏళ్లుగా ఒక్కసారి కూడా నీ వైపు నుంచి ఆలోచించకుండా కనీసం నువ్వొకదానివి ఉన్నావన్న విషయమే మర్చిపోయానని వాళ్ళకి చెప్పనా? మను చెప్పింది నిజం. నీ మీద పడిన నిందని తొలగించాల్సిన బాధ్యత నాకుంది. కాని నేనేం చేశాను? నువ్వే తప్పు చేయలేదని నా మనసుకు తెలిసినా ఎందుకు మూర్ఖపు పట్టుదలతో నీ మీద పగ పెంచుకొని ఆడవాళ్లంటేనే అసహ్యించుకున్నానో చెప్పాలా? ఏం చెప్పాలమ్మా వాళ్ళకి అంటూ ఫోటోకి తల ఆనించి కన్నీళ్లతో బాధపడుతుంటే ఇక్కడికొచ్చే ముందు జరిగిన సంఘటన తన మనసుని తెలియకుండానే మీనాక్షి వైపు ఎలా నడిపించిందో గుర్తు చేసుకున్నాడు అభిరామ్. ప్రద్యుమ్నపురానికి వచ్చే ముందు ఏం జరిగిందంటే, నానమ్మ మను ఎక్కడా కనిపించట్లేదు, గుడికెళ్ళిందిరా, ఈ పాటికి వచ్చేయాలి, ఎందుకు రాలేదో. అలాగా, నే వెళ్ళి తీసుకొస్తాలే అంటూ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా మను కోసం గుడికెళ్లిన అభిరామ్కి గుడి ప్రాంగణంలో కూర్చుని దేవుణ్ణి తదేకంగా చూస్తున్న మను కనిపించగానే నవ్వుతూ తన దగ్గరికి వెళ్లేవాడు కాస్త 10 అడుగుల దూరంలో తన మాటలు వినిపించడంతో వెళ్లేవాడు కాస్త ఆగిపోయాడు. స్వామి, నాకు చాలా భయంగా ఉంది. కన్నతల్లి విషయంలో ఇప్పటికీ ఆయన మనసు మార్చుకోలేక ఆడదాని మీద అసహ్యాన్ని పెంచుకున్నాడు అభిరామ్. అలా ఆలోచిస్తున్నవాడు పరా ఇంటి నుండి వచ్చిన నేను పెళ్లికి ముందే తన సొంత తమ్ముణ్ణి ప్రేమించానంటే ఒప్పుకుంటాడా? లేదంటే నేను వాళ్ళమ్మలాగే అని నన్ను మెడపట్టుకుని బయటికి గెంటుతాడా? తన మెల్లోని తాళిని చూసుకుంటూ, నేను దీన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను, అందుకే 6 నెలల్లో మారుస్తానని పట్టుబట్టాను. కాని ఈ నిజం ఎక్కడ తెలుస్తుందోనని చాలా భయంగా ఉంది అని మను ఏడుస్తుంటే అప్పటికే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన అభిరామికి మొట్టమొదటిసారి మీనాక్షి గురించి ఆలోచన మొదలైంది. మను మనస్తత్వం తెలిసి తన తమ్ముణ్ణి ప్రేమించినా అసలు అందులో తప్పే లేదని ఆలోచించిన తనని నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లి విషయంలో మాత్రం ఎందుకంత నిర్దయగా ఉన్నాడో తనకే అర్థం కాలేదు. ఆ తర్వాత మనుని తీసుకుని ఇంటికొచ్చేసినా అతని ఆలోచనలన్నీ మీనాక్షి చుట్టే తిరిగాయి. నిజంగానే మా అమ్మ తప్పు చేసిందా అనుకుంటుంటే కన్నతల్లిని అనుమానించే నువ్వు మనిషివేనా అంటూ తన మనస్సాక్షి చల్లున కొరడాతో కొట్టినట్టు అనిపించింది అభికి. తన కళ్ల ముందు తన తల్లిదండ్రులు ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళో మెదులుతూ ఉంటే కన్నయ్య, కృష్ణ అని నవ్వుతూ పిలుస్తున్న మీనాక్షి చెదరని రూపం కనిపిస్తుంటే, లేదు, మా అమ్మ ఏ తప్పు చెయ్యదు అని బలంగా అనుకుంటూ, కాని ఇదంతా చేసిందెవరు?
నా తండ్రిని అంత కిరాతకంగా చంపి మా అమ్మను జైలుకెళ్లేలా చేసిందెవరో తెలుసుకోవాలి. ఇన్నేళ్లుగా మలిమి పట్టిన నా కళ్ళు మూసుకుపోయాయి. నా కన్నతల్లిని అందరి ముందు అవమానించిన వాళ్ళెవ్వరినీ విడిచిపెట్టను అని కసిగా అనుకొని, అసలు మా అమ్మ ఇప్పుడెక్కడుంది అనుకోగానే 20 ఏళ్ల బాల్యం కళ్ల ముందు మెదులుతుంటే తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి అభిరామ్కి. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి 20 ఏళ్ల క్రితంలో జరిగిన ఇన్సిడెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి మీనాక్షి ఎక్కడుందో తెలుసుకోమని డిపార్ట్మెంట్ వాళ్ళకి మెసేజ్ చేశాడు. అమ్మా, నీ మీద అణు మాత్రం జాలి చూపించని నీ కన్న కొడుకుని క్షమిస్తావా అని కన్నీళ్లతో ఆ క్షణం క్షమాపణలు చెప్పుకున్నాడు అభిరామ్. కర్నూల్. గోడ మీద తను గీసిన బొమ్మలను చేత్తో తడుముకుంటూ ఇప్పుడు తన కొడుకు ఎంత వాడయ్యాడో ఎలా ఉన్నాడో అని ఆలోచించుకుంటున్న మీనాక్షికి, అమ్మా, అందరూ అన్నానికి వెళ్తున్నారు, నువ్వు పదా అంటే వద్దన్నట్టు తలూపింది. ఎందుకమ్మా ఇలా విసిగిస్తావు? ఇలా నీకేమైనా అయ్యిందంటే మళ్ళీ మా పై వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోవాలి. నోరు మూసుకుని పదా అని ఆ వార్డెన్ గట్టిగా అనడంతో విరక్తిగా నవ్వుకుని తెల్లటి తన చీర కొంగును తల చుట్టూ కప్పుకొని లైన్లో నిలబడగానే సత్తుగిన్నెలో రాగి ముద్ద కొద్దిగా సాంబార్ వేసివ్వడంతో దాన్ని తీసుకుని ఓ చెట్టు కింద నడుస్తున్న మీనాక్షికి, 20 ఏళ్లుగా ఈవిన్ని చూస్తున్నాం, కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. నిజమే, కానీ మొన్న తొందరలో విడుదల అవుతున్నామని జైలర్ గారు చెప్తే మొట్టమొదటిసారి ఆవిడ నోరు తెరిచి థ్యాంక్స్ చెప్పింది. తన గొంతు వింటే బాగా చదువుకున్న దానిలా అనిపించిందంటూ వెనుకవైపు కానిస్టేబుళ్లు మాట్లాడుకుంటున్నారు. ఎవ్వరి మాటలతోనూ సంబంధం లేదన్నట్టు గిన్నె పట్టుకుని ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న మీనాక్షికి కింద రాయి తగలడంతో ప్లేట్ని అలానే పట్టుకుని ఫోర్సుగా 4 అడుగులు ముందుకు పడబోయింది. అప్పుడే 2 బలమైన చేతులు ఆమెను పడకుండా పట్టుకుని ఆపేశాయి. సరైన తిండి నిద్ర లేక నీరసంతో కళ్ళు మసగబారుతుంటే అతి కష్టంగా అతని నుండి దూరం జరిగి మూసుకుపోతున్న కళ్లతో కళ్లపైన అరచేతిని అడ్డం పెట్టుకుని ఎదురుగా చూస్తుంది మీనాక్షి. 20 ఏళ్ల క్రితం చూసిన కన్నతల్లి రూపానికి ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న రూపానికి ఏమాత్రం పొంతనలేక ఎప్పుడో గొంతు మూగబోయింది అభిరామ్కి. ఒకప్పటి ముగ్ధ మనోహర రూపం ఈ క్షణం తన కళ్ల ముందు ఎముకల గూడలా కనిపిస్తుంటే ఆగకుండా కళ్ళు వర్షిస్తూ 20 ఏళ్లుగా దూరమైన కన్నతల్లి రూపాన్ని రెప్పవెల్చక చూస్తున్నాడు అభిరామ్. ఎవరికోసమైతే ఇన్నేళ్లుగా ఎదురుచూపులు చూస్తూ గోడ మీద బొమ్మల్లో అతని రూపాన్ని ఊహించుకుందో అదే వ్యక్తి 6.5 అడుగుల నిలువెత్తు విగ్రహంలా నిలబడి ఉన్న కన్న కొడుకుని గుర్తించలేకపోయినా ఆమె మనసు మాత్రం అతన్ని చూస్తుంటే తెలియని పారవశ్యానికి గురవుతుంది. అతి కష్టంగా గొంతు పెంచుకొని, క్షమించు బాబు, చూసుకోలేదు అని చెప్పి పక్క నుండి వెళ్ళిపోతుంటే, అమ్మా అని అతి నెమ్మదిగా పిలిచిన అభిరామ్ గొంతుకి అడుగు ముందుకు పడక ఆగిపోయిన మీనాక్షి వెనక్కి తిరిగి, ఏమన్నావ్ అని అడిగింది. కన్నీళ్లు కడమడనివ్వకుండా, ఏం లేదమ్మా, బాగా నీరసంగా ఉన్నారు, ఒంట్లో ఏమైనా బాలేదా అని అతి కష్టంగా అడుగుతుంటే, బాగలేంది ఒంట్లో కాదు బాబు, గుండెల్లో ఆరని మంట, ఎప్పటికి తీరుతుందో అసలు తీరుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఏమైందమ్మా? ఏం లేదు బాబు. అవును, నువ్వెవరు? నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదే. అది నేనిక్కడ జాబ్ చేయడానికి వచ్చాను, సిచ్యుయేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని ఇలా వచ్చాను. అలాగా. తన కీచైన్ కింద పడేసి దాన్ని తీసుకునే నెపంతో మీనాక్షి 2 కాళ్లను స్పృశిస్తూ కళ్ళకద్దుకున్నాడు అభిరామ్. కంగారుగా వెనక్కి జరిగింది మీనాక్షి. పైకి లేచి, మంచి స్మెల్ వస్తుందమ్మా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అసలే బాగా ఆకలిగా ఉంది, పొద్దున కూడా ఏం తినలేదు అని ఆమె ప్లేట్ని చూస్తూ అభి చెప్తుంటే, అయ్యో అలాగా, తిను బాబు అంటూ ఆ సత్తు గిన్నెని అందించింది. చేతికి దెబ్బ తగిలిందమ్మా, నొప్పిగా ఉంది. గీరుకుపోయిన చేతిని చూసి, పోనీ నేను తినిపిస్తాను, తింటావా అంటే కన్నీళ్లతో తింటానన్నట్టు తలూపాడు. ఇలా రా బాబు అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి ఓ గట్టు మీద కూర్చోబెట్టి రాగి ముద్దని సాంబార్లో ముంచి చేతికందిస్తుంటే 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి కన్నతల్లి ముద్దని చవిచూస్తున్న అభి కళ్ళు వర్షిస్తున్నాయి. ఏమైంది బాబు, మంటగా ఉందా అంటూనే నీళ్లు తాగించింది మీనాక్షి. లేదమ్మా, నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది. కన్నీళ్లతో, నువ్వు అమ్మ అని పిలుస్తుంటే ఎందుకో నాకు నా కొడుకు పిలిచినట్టుగా ఉంది బాబు. ఉబుకుతున్న కన్నీటినికి అడ్డుకట్ట వేసి, ఏమ్మా, నీ కొడుకు నేను చూడ్డానికి రావట్లేదా? వాడికి అసలు నేను బతికున్నానో లేదో కూడా తెలీదు,
అంటే తల పక్కకి తిప్పుకొని నిన్ను పూర్తిగా మర్చిపోయిన వాడి గురించి నీకెందుకమ్మా ఆలోచన అని అడిగాడు. కన్నీళ్లతో అమ్మని కదా బాబు, ఆలోచించకుండా ఉండలేను. ఎప్పుడో 7 ఏళ్ల వయసులో వాణ్ణి చూశాను. ఇప్పుడు వాడు కూడా నీ అంతగా ఉంటాడు. నిన్ను చూస్తుంటే నాకెందుకో వాడేనేమో అనిపిస్తుంది. పోనీ నన్నే నీ కొడుకు అడుకోమ్మా. నీ పేరేంటి బాబు? అభి అంటూ చెప్పబోయి, రామ్, నా పేరు రామమ్మా. రామా, నా చిన్న కొడుకు పేరు కూడా రామే. అలాగా, అవును బాబు అంటూ అభి రామ్ల గురించి చెప్తూ, నా కొడుకు బొమ్మ గీశాను, రా చూపిస్తానంటూ సెల్లోకి తీసుకెళ్లి బొగ్గుతో గీసిన 7 ఏళ్ల తన రూపాన్ని చూపిస్తుంటే, తల్లి ప్రేమ ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలా ఉంటుందో తెలుస్తుంటే నన్ను క్షమించమ్మా, నువ్వేంటో ఇన్నేళ్లుగా తెలుసుకోలేకపోయాను అనుకున్నాడు అభిరామ్. ఏమైంది బాబు? ఏం లేదమ్మా, మా అమ్మ కూడా నా కోసం ఇలానే ఎదురు చూస్తూ ఉంటుందేమో. ఏమైంది బాబు? తన విషయంలో ఒక తప్పు చేశాను, అందుకే తన ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అమ్మ కదా బాబు, నువ్వేం చేసినా నిన్ను అక్కున చేర్చుకుంటుంది. బిడ్డ దూరంగా ఉంటే తల్లి పడే వేదన మీకు అర్థం కాదు. తప్పకుండా వెళ్తానమ్మా, కాకపోతే తన దగ్గరికి వెళ్లే ముందు తనకిష్టమైన పని చేసి మరీ వెళ్తాను. ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడని మీనాక్షి అభితో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుండడం చూసి జైల్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. నేనిక వెళ్ళొస్తానమ్మా. అప్పుడే వెళ్ళిపోతావా? నాకిక్కడ ట్రైనింగ్ ఉంది, అప్పుడప్పుడు వస్తుంటాను అంటే తన చెంప మీద నిమురుతూ, జాగ్రత్త బాబు. ఆ చేతి మీద ముద్దు పెట్టి, సరేమా అంటూ భారమైన అడుగులతో అతి కష్టంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. జరిగిందంతా గుర్తురాగానే కన్నీళ్లతో, నీ మీద నింద వేసి జైలుకు పంపిన వాళ్లతోనే అసలే ఆ రోజు ఏం జరిగిందో చెప్పించి వాళ్ళని నా చేత్తో నేనే చంపి నిన్ను సగర్వంగా ఇక్కడికి తీసుకొస్తాను. అంతవరకు నీ గురించి ఎవ్వరికీ చెప్పాలనుకోవడం లేదమ్మా అనుకుంటుంటే, తనని చూస్తున్న రాఘవ ఆత్మ, నాకు తెలుసు నాన్న, నువ్వు నా కొడుకువి, మీ అమ్మ మీద పడిన నిందని అపనిందని రుజువు చేస్తావు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. అంటే అభిరామ్కి మీనాక్షి ఎక్కడుందో తెలుసు, తెలియడమే కాదు రెగ్యులర్గా తనని కలుస్తున్నాడు. తల్లి ప్రేమని ఇన్నేళ్ల తర్వాత రుచి చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్టు తనని జైలుకి పంపించిన వాళ్లతోనే అసలు నిజాలన్నీ చెప్పించి ఆమెను సగర్వంగా ఇక్కడికి తీసుకొస్తాడా? ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.